రేపు రేపు అసెంబ్లీ సమావేశానికి వెళ్తున్నాం అందరం వెళ్ళి ఏదైతే గవర్నర్ గారి తాలూకా స్పీచ్ ఉందో బడ్జెట్ సమావేశాల్లో జాయింట్ సెషన్ ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంకేం కావాలి, ఏ అంశాలు హైలైట్ చేయబోతున్నారు సార్ సెషన్ మొత్తం? అన్ని రేపు అయిన తర్వాత అవన్నీ విషయాలన్నీ కూడా చెప్తాం. మళ్ళీ విశాఖపట్నం మీటింగ్ మేము డిసైడ్ చేసుకుంటాం. ఎల్లుండి లేచినప్పటి మీటింగ్ ఉంది, దాని తర్వాత వచ్చే విషయాలన్నీ కూడా చెప్తాం. ఎందుకంటే ఏ విషయాలు అందరూ తెలిసిందే, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పూర్తిగా క్షీణించిపోయేవి. ఒకటి కాదు కాదు ప్రజలకు వచ్చి అర్థాకులు తలండిస్తున్నారు, పరిపాలన గాలికొదీశారు. ఈ విషయాలన్నీ వస్తాయి. దేనికి తిరుమల లడ్డు అంశం కూడా డిస్కషన్ పెడతా ఉంటుంది ప్రభుత్వం. పెట్టండి ఎవరు తిరుమల లడ్డూలో ఏముంది ఆ అంశం? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో వాళ్ళు వేసిన సిట్టు, వాళ్ళు సుప్రీంకోర్టు వేసిన కార్యక్రమం కాదు అని చెప్పింది, ఉన్నదని చెప్పింది పబ్లిష్ చేసి మరి దాని గురించి అంత విలువైన సభ ఎందుకు వేశారు? ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, ఏదైతే మీరు వేసిన ఎంక్వైరీ కమిటీ ఉందో ఆ ఇచ్చిన రిపోర్ట్ని మీరు బహిర్గతం చేయండి, మాకు అభ్యంతరం. దాని ప్రకారం మీరు ఏ నిర్ణయం తీసుకోండి. ఇంకో విషయాన్ని కూడా మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు, నేను ఆ విషయంకి వెళ్ళను. ఏకసభ్య కమిషన్ వేస్తా అని చెప్పారా? అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఉందా? అసలు ఆలోచన ఉందా? అతనికి నిబంధనలు తెలుసా? ఏ రకంగా వేసిన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తే దాని మీద ఏ రకంగా మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేస్తాడండి? హౌ ఇట్ ఈస్? ఆయనకి ఎక్కడ ఉంది అది? సుప్రీంకోర్టు నియమించిన వ్యవస్థ ఒక సిట్టేసి అందులో సిబిఐ ఆఫీసర్లు స్టేట్కి సంబంధించిన అధికారులు ఉన్న తర్వాత దాని మీద మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేస్తానడానికి మాకేమీ అభ్యంతరం కాదు, కానీ చట్టం అది హర్షించదు. మరి ఎందుకు ఆ విషయాన్ని మళ్ళీ మర్చిపోయి వదిలేసాడంటే ఏది నడుకొస్తే చెప్పడం, ఏది నడుకొస్తే మాట్లాడడం, అమ్మాయికి అనుకున్నట్టు రాష్ట్రపతి అందరూ మేమందరూ ఏ రకంగా ఎలాగెబ్బిపోద్ది? అందుకు చెప్తాను. కాబట్టి చాలా తొందరపాటులో ఉన్నాడు అతను వచ్చి పరిపాలన వచ్చి గాలి కుదిసి ప్రెస్టేషన్ ఎందుకున్నాడో అర్థం అవట్లేదు. స్థానం కోల్పోతున్నాడు రోజు రోజుకి. ఇది మంచిది కాదు, ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఆయన వ్యక్తిగతంగా మంచిగా చేయడానికి పక్క పడేస్తే రాష్ట్రానికి మంచిది కాదు. ఓకేనా? అటెండ్ అవుతున్నారు సార్ అసెంబ్లీ సమావేశాలు? రేపు వస్తున్నాం కదా.